సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులందరి తరపున ఫీజు రీఎంబర్స్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవ్వని సందర్భంగా థర్డ్ ఇయర్ లాస్ట్ స్పెల్ మరియు ఫైనల్ ఇయర్ 2 స్పెల్స్ ప్రభుత్వం వారు చెల్లించలేదని విద్యార్థులు వారి తరపున వైసీపీ నాయకులు ఎలక్షన్ సమయంలో 2000 వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు పాదయాత్రలు చేస్తున్నప్పుడు అధికారంలోకి రావాలంటే ఆచరణలో చేయగలిగే చెప్పాలి. ఒకవేళ నిజంగా ఆశయం ఉండి చేద్దాం అనుకున్నప్పుడు ఒకవేళ చేయలేని పరిస్థితుల్లో కనీసం ఎందుకు చేయలేకపోతున్నా వివరణ ఇవ్వాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఎవరి మాట విన్నాం, మీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదంటే అది 90ల్లోనో లేదంటే 2000లో ఒక ప్రశ్నించే తరం లేనప్పుడు ఖచ్చితంగా ఇలాంటి వ్యవహారాలు నడుస్తాయి. ఇది ఇన్ఫర్మేషన్ ఏజ్. ఇది 2000 తర్వాత పుట్టిన తరం, ఇది ఈ కొత్త తరం. ఆయన అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులు చూడండి, చదువుకు ఫీజు ఎంతైనా ఇస్తాం, అసలు మీరు చదువుకోలే కానీ మొత్తం మేము నిలబడతామని చెప్పి ఈ రోజున దాదాపు ఫీజు రీఎంబర్స్మెంట్ అంటే మీరు చదువుకున్న చదువుకి మీరు డబ్బులు కట్టేస్తే తిరిగి దాన్ని మేము ఇచ్చేస్తామని చెప్పిన దీనికి ఈ స్కీమ్ కింద ఈ ఫీజు రీఎంబర్స్మెంట్కి అర్హులైన విద్యార్థులందరికీ గత 3 టర్మ్స్గా వీళ్ళు డబ్బులు పే చేయట్లేదు. మరి డబ్బులు ఎటు వెళ్ళిపోతున్నాయో తెలియట్లే. మరి ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ బిజినెస్ చేయడానికి చాలా గొప్ప రాష్ట్రం, అంటే ఈజ్ ఆఫ్ బిజినెస్ చేయాలని చాలా గొప్ప అభివృద్ధి ఉంటేనే రైట్గానే. సో అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున విద్యార్థులకి అంటే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేది కొత్త తరం, మనకి భవిష్యత్తు వీళ్ళదే అని చెప్పి చదువుకోవాల్సిన విద్యార్థులకి, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడ్డ విద్యార్థులకు జరుగుతున్న ఇది అన్యాయంలో ఇదొక నిదర్శనం. ఇది సో పీయూష్ కానీ, సాయి తేజ, చంద్రశేఖర్, మురళి ఈ దీంట్లో దాదాపు ఇన్ని రాష్ట్రం మొత్తం మీద ఎంతమంది విద్యార్థులు ఆ డీటెయిల్ అంతా తీసుకొచ్చారు. ఇది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ ఎందుకు చేయలేకపోతుంది, దాన్ని తీసుకొచ్చి ఇది మటుకు పార్టీ తరపు నుంచి వాళ్ళ దగ్గర నుంచి వివరాలు రాబట్టి అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ చేసేలాగా జనసేన కృషి చేస్తుందని ఇక్కడున్న విద్యార్థులకి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. వసతి దీవెన ఫీజు రీఎంబర్స్మెంట్ మొన్న కూడా ఆఫీస్లో ముఖ్యంగా దళిత విద్యార్థులతో చాలామంది మాట్లాడుతుంటే దళిత విద్యార్థులు కూడా వసతి దీవెన తీసేశారు. హాస్టల్లో మీరు ప్రభుత్వం డబ్బులు ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి, అది వాళ్ళు ప్రామిస్ చేసింది. ముఖ్యంగా ఫీజు రీఎంబర్స్మెంట్ 17-18 సంవత్సరాలుగా ఎప్పుడు ఆగంది. మరి వీళ్ళు వచ్చేసి గత 3 టర్మ్స్గా దీన్ని ఆపేయటం, లేదంటే వసతి దీవెన హాస్టల్కి వాళ్ళు పే చేయాల్సిన పరిస్థితిని కూడా వాళ్ళు ఉపసంహరించుకోవటం చేయలేకపోవటం, ఇవన్నీ నా దృష్టికి తీసుకొచ్చారు. ఖచ్చితంగా ఇది మీరు ఏ అయితే సమస్యలు పెట్టారో వీటిని తీసుకెళ్తాం, సార్ట్అవుట్ చేస్తాం.